నమస్కారం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను, వ్యవసాయ అనుబంధ రంగాల అంశంపై సమగ్ర సమాచారం అందిస్తుంది మీ నేలతల్లి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అల్మాస్పల్లిలో జరిగిన విత్తన పండుగపై స్పెషల్ స్టోరీని చూసేద్దాం. ప్రాచీన విత్తనాలు అంతరించిపోతున్నాయి. అలాగే మనిషి తీసుకునే ఆహారంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల నుండి మనల్ని మనం రక్షించుకునేలా రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం అల్మాస్పల్లిలో ప్రాచీన విత్తనాలతో విత్తన పండుగ ఏర్పాటు చేశారు. గ్రెయిన్ రివల్యూషన్, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు పాల్గొన్నారని గ్రెయిన్ రెవల్యూషన్ ఫౌండర్ చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి అన్నారు. పర్యావరణ పరిరక్షణకు గత 15 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొక్కలు నాటడము, కన్జర్వేషన్, పాలసీ అడ్వకసీ పైన, కెపాసిటీ బిల్డింగ్, పిల్లలకి, కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలకి, ఇలా రకరకాల కార్యక్రమాలు 15 సంవత్సరాలుగా చేస్తూ మరి ఇప్పుడు ప్రస్తుతము భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య ఆహారము, ఆరోగ్యము, మన అంతరించిపోతున్న విత్తనాలు, మన వ్యవసాయం సంక్షోభం, ఇవన్నీ మనము ఒక పర్యావరణ సంస్థగా వీటి గురించి మాట్లాడకుండా ఉండడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో సంస్థలో ఉన్న సభ్యులందరూ చర్చించి తప్పనిసరిగా ఏదైతే భారతదేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి వ్యవసాయం దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది అది అనే విషయాన్ని గుర్తించి మరి ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తరపున ఎర్త్ సెంటర్లో ఈ విత్తనాల పండుగ అనేటువంటి దేశీయ విత్తనాల ఒక వేదికను ఏర్పాటు చేసి మరి ఈ విత్తనాలు కాపాడుతున్నటువంటి చాలామంది వ్యక్తులు, సంస్థలు ఉన్నారు. వారందరినీ కూడా ఈ వేదిక ద్వారా ఎవరైతే పండించే రైతులు ఉన్నారో నేరుగా రైతు నుంచి రైతుకు ఈ విత్తనాలు అందించే వేదిక ఈరోజు ఏర్పాటు చేసిన విత్తనాల పండుగ. ఇక్కడ అంటే ఒక షాపు వాళ్ళు, వ్యాపారస్తులు వచ్చి అమ్ముకునే విధానం కాదు, రైతు పండించినవి నేరుగా రైతుకి ఇవ్వడం అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మనకు తెలియని ఎన్నో రకాల విత్తనాలు ఉన్నాయి. అసలు కొన్ని పేర్లు మనకు తెలియని కూడా తెలియదు, కానీ అవి మన దగ్గర మన పరిసర ప్రాంతాలలోనే ఉన్నటువంటి అవి. అంటే ఒక రకంగా మా జనరేషన్ మేము చూసాము, కానీ ఇప్పటి జనరేషన్ పిల్లలకి కేవలం వరి, పత్తి, మొక్కజొన్న తప్ప పంట అంటే వేరే తెలియదు వాళ్ళకి. కాబట్టి వీళ్ళకు తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఆ బాధ్యతను గుర్తించి పిల్లలందరికీ, వ్యవసాయం చేసే పెద్దవాళ్ళకి, యువకులకు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా వ్యవసాయం పట్ల ఆసక్తిని రేకెత్తించడానికి, రాబోయే రోజులలో వ్యవసాయం ఎదుర్కోబోతున్న సంక్షోభాన్ని గుర్తు చేయడానికి, మరి అంతరించిపోతున్న మన సంప్రదాయ విత్తనాలను కాపాడుకోవడానికి, తద్వారా సమాజం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ యొక్క వేదిక ఆధారమైంది. కాబట్టి ఈ వేదిక ద్వారా దాదాపుగా ఒక 50-52 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుండి తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ నుండి చాలామంది ఈ విత్తన సంరక్షకులు వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పనిని అందరికి తెలియజేస్తూ మరి వారు తెచ్చినటువంటి విత్తనాలను అందరికీ అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మీరు ఆ స్టాల్స్లో గమనించినట్టయితే ఒక కందిలోనే ఎన్నో రకాల కందిలు ఉన్నాయి. నల్ల కంది, ఎర్ర కంది, ఇట్లా తెల్ల కంది, రకరకాల విత్తనాలు ఉన్నాయి. ఇట్లా చాలా విత్తనాలు మనకు తెలియనివి ఉన్నాయి. వాటి ద్వారా అంటే మనకు మందులు అవసరం లేకుండా ఆహారంతో ఆరోగ్యాన్ని సరి చేసుకునేటువంటి విత్తనాలు కూడా దాంట్లో ఉన్నాయి. వరిలో ఎన్నో రకాల వరి విత్తనాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మొత్తం సమాజంలో 80% వ్యక్తులు ఒక షుగర్, బీపీ ఇలాంటి వాటితోటి బాధపడుతూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఆరోగ్యం ఇవ్వడానికి నవారా రైస్ అని ఇంకా రకరకాల వరి ధాన్య ఉత్పత్తులు ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ పరిచయం చేస్తున్నారు. ఇట్లాంటి వేదికల ద్వారా కొన్ని వందలాది వేలాది మందికి సమాచారం అందుతే మీలాంటి మీడియా మిత్రుల ద్వారా ఈ సమాచారం సమాజంలోకి వెళ్తే ప్రతి ఒక్కరం ఒక్కొక్క ప్రయత్నం చేస్తే డెఫినెట్గా కొన్ని రోజులలో మన భారతదేశం అత్యంత ఆరోగ్యకరమైన, సంపన్నమైన దేశంగా ఉండాలి అనే ఆకాంక్షించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా ఇలాంటి విత్తన ప్రదర్శనలు తమకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని రైతులు అంటున్నారు. ఇలాంటి దేశీయ వరి రకాల విత్తనాలను భవిష్యత్ తరాలకు అందించేలా పలు ఎన్జిఓ సంస్థలు కృషి చేస్తున్నాయని ప్రదర్శనలో పాల్గొన్న రైతులు చెబుతున్నారు. నేను గత 3 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో వరిలో రకాలు అంటే వివిధ రకాలు వరిలో దేశవాళీ రకాలు ఏ విధంగా పండించుకోవాలి, వాటిని ఏ విధంగా వాడుకోవాలి అంటే ముఖ్యంగా విత్తనం అనేది ముఖ్యం. మనకు ఈ ప్రకృతి వ్యవసాయంలో విత్తనం బాగుంటే దిగుబడులు అదేవిధంగా దాంట్లో ఉన్న ఔషధ విలువలు బాగా మనకు వస్తాయి. సో విత్తనాలని కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు మనం విత్తనాలను అందించగలుగుతాం. దాదాపు 1,00,000 రకాలున్న విత్తనాలను ఇప్పుడు వేలలకు తెచ్చుకున్నాం. దానికి అంతటి కారణం మనకు తెలుసు. సో ఇప్పుడున్న రకాలన్నా కనీసం మనం కాపాడుకుంటే భవిష్యత్ తరాలకు మనకు పిల్లలకి అందించే వాళ్ళం అవుతాము. సో ఈ విత్తనాలని మేము దాదాపుగా ఒక 3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా వాడుతున్నాము. అదేవిధంగా మాకు వాసన్ అనే ఎన్జిఓ సపోర్ట్ ఉంది. అలాగే ఫార్మర్ కోఆపరేటివ్ సొసైటీ దౌలతాబాద్ వాళ్ళు కూడా ఫార్మర్స్ తోటి వాళ్ళ ఇంటి వరకు ఈ విత్తనాలని పండించుకోమని పండించడం జరుగుతుంది. కూరగాయల విత్తనాలు అలాగే వరి దేశవాళీ రకాలను వాళ్ళ ఇంటి వరకు ముందు పండించుకొని తర్వాత మార్కెటింగ్కి అవసరం అనుకుంటే తీసుకెళ్తారు. సో ముఖ్యంగా మనకు ఈ విత్తనాలని ప్రతి ఒక్కరు కాపాడుకుంటే భవిష్యత్తులో మనం విత్తనాలని అందించిన వాళ్ళం అవుతాము. అలాగే మనం దీంట్లో వచ్చేసి మనకు ముఖ్యంగా మార్కెటింగ్ ఇబ్బంది కూడా చాలా ఉంది. అంటే అవగాహన లేక ఎవరు దీన్ని తెలుసుకోలేకపోతున్నారు. సో ఈ విధంగా ఇటువంటి విత్తన పండుగలను ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తే దీన్ని వినియోగించుకొని తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవడం అవుతుంది. అలాగే మాలాంటి రైతులకు ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే పండించడం ఎంత గొప్పో దాన్ని వాడడం కూడా అంత గొప్ప. సో పండించింది మొత్తం మేము తినలేం రైతులుగా. సో వినియోగదారులు ఎక్కువైనప్పుడు మాలాంటి రైతులు ముందుకొస్తారు. అదేవిధంగా మేము ఈ పండించే వరి రకాలని ప్రాసెసింగ్ చేసుకోవడానికి చిన్నగా మిల్లు కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే రైతులకు మిల్లింగ్లో చాలా ఇబ్బంది అవుతుంది. సో దీన్ని మేము ముడి బియ్యంగాను సెమీ పాలిష్గాను పట్టించడం జరుగుతుంది. సో ఈ విధంగా అందరు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మరలాలని, అదేవిధంగా ప్రకృతిని కాపాడాలి, విత్తనాన్ని కాపాడాలి, భవిష్యత్ తరాలకు మనం మంచి నిర్దేశకంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాం. మన దగ్గర దాదాపుగా వరిలో 150 రకాలు ఉన్నాయి. ఉదాహరణకి కుజి పటాలియా, సిద్ధ సన్నాలు, బర్మా బ్లాకు, రత్నచోడి, నవారా, తర్వాత మైసూర్ మల్లిక, ఈ విధంగా దాదాపు 150 రకాలను మేము మా పొలంలో పండించుకున్నాము. కావాల్సిన వాళ్ళు విత్తనాలు కూడా తీసుకెళ్తున్నారు. తర్వాత నెక్స్ట్ అంతర పంటలుగా మెయిన్ క్రాప్ వచ్చి కాటన్లో అంతర పంటలుగా వేస్తుంటాము. వివిధ రకాల పంటలు 9 రకాలు. అలాగే రెడ్ గ్రామ్ అంటే కందిలో అంతర పంటలు కూడా వేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం మోనోక్రాప్ అంటే ఒకే పంట వేస్తే చాలా నష్టాలు ఉన్నాయి మనకు. అది కాలానుగుణంగా అంటే వర్షాలు ఎక్కువ పడి పంట నష్టపోవడము ఆ విధంగా జరుగుతుంది. ఇంకొకటి అంతర పంటలు వేయడం వల్ల మన ఇంటి వరకు అన్ని రకాల పప్పు జాతి, నూనె జాతి, తీగ జాతి కూరగాయలు కూడా వేసుకోవచ్చు. అన్ని రకాలుగా పంటలు మన ఇంటి వాళ్ళు తింటారు. కాబట్టి ఈ విధంగా బహుళ పంటలు అంటే అంతర పంటలు వేసుకొని కూడా రైతులు దీంట్లో అధిక ఆదాయం తీసుకోవచ్చు. తర్వాత మన దగ్గర మిల్లెట్ సీడ్స్ కూడా దొరుకుతాయి. చిరుధాన్యాల విత్తనాలు, కూరగాయల విత్తనాల కిట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే కిచెన్ గార్డెన్ టైప్లో ఇంటి పంటగా వేసుకోవచ్చు. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పంట మన ఆరోగ్యం, మన వరకు వేసుకొని ముందు మనం ఆరోగ్యంగా ఉంటే తర్వాత తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో కాన్సెప్ట్ తోటి వెళ్తున్నాం. ఉదాహరణకి మనం ఇది నవారాని ఎరుపు రంగు బియ్యం. దీంట్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్కి బాగా షుగర్ కంట్రోల్ అవుతుంది. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. అంటే మేము ప్రాక్టికల్గా చూసింది. తర్వాత మనం ఇప్పుడు రత్నచోడి ఉంది. ఈ రత్నచోడి అనే రకాన్ని మనం దాదాపుగా ఇది రోజు తినే రకం. ఇది పూర్వము ఎక్కువ తీసుకునే వాళ్ళు అంటే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఇది తీసుకోవడం వల్ల రోజు. అదేవిధంగా నలుపు రంగు బియ్యం ఇప్పుడు ఇది తీసుకుంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది గుండె సంబంధిత వ్యాధులు అలాగే క్యాన్సర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే బహురూపి అనే ఒక వెరైటీ ఉంది. ఇది
శ్రీకృష్ణదేవరాయ కాలంలో వాడిన విత్తనం ఇది. అంటే అప్పటి నుంచి ఆ కాలంలో నుంచి ఇది వాడుతూ ఉన్నారు. తన బుక్లో రాసి ఉంటుంది బహురూపి అనే విత్తనాన్ని వాళ్ళు వాడినట్టు. అంటే విత్తనాల్లో చాలా గుణాలు ఉన్నాయి. ఇప్పుడు నవారా విత్తనం ఉంది, ఇది బియ్యం గింజ కూడా మనకి మొలక వస్తుంది. అంటే ఈ విత్తనంలో అంత శక్తి ఉందన్నట్టు, బలం ఉంది. భగవంతుడు సృష్టించిన దాంట్లో ప్రకృతిలో మనకు బయట నుంచి ఏది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి పరంగా మనకు వచ్చిన దాన్ని అదే విధంగా పండించుకుంటే మనకు అన్ని పోషకాలు అందుతాయి. మనం బయట ఏదో దొరుకుతుందని బయట కెమికల్ నుంచి పండించిన వాటిని తీసుకొని మనం అనేక రోగాల పాలవుతున్నాం. సో ప్రకృతి పరంగా వచ్చిన ఈ విత్తనాల్ని అదేవిధంగా ఎటువంటి బయట నుంచి ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ వాటిని వాడకుండా ప్రకృతి పరంగా పండించుకుంటే దాంట్లో ఎన్నో ఔషధ విలువలు ఉంటాయి. సో మనం ప్రస్తుతం ఉన్న సమాజం ఏం చేస్తున్నామంటే ఔషధాన్ని ఆహారంగా తీసుకోవాలి, కానీ మనం ఏం చేస్తున్నామంటే మెడిసిన్ని ఆహారం అంటే ట్యాబ్లెట్ని ఆహారంగా తీసుకుంటున్నాం. ఆహారమే ఔషధం కావాలి కానీ ట్యాబ్లెట్లను వాడి మనం బతుకుతున్నాం. సో ఇవన్నీ తీసుకుంటే మనం హాస్పిటల్లోకి వెళ్ళే పరిస్థితి తగ్గుతుందని మా ఉద్దేశము. ప్రాక్టికల్గా కూడా మనం చూస్తున్నాము, ఈ షుగర్ వ్యాధి కానీ ఇవి కంట్రోల్ అవుతున్నాయి. సో వీటిని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మనకు రోగాలు అనేవి తగ్గుతాయని, మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి మనం అందరం ఆరోగ్యంగా ఉంటామని మా ఉద్దేశం. వ్యవసాయంపై విద్యార్థులకు అవగాహన పెంచాల్సిన అవసరం చాలా ఉందని, దీనివల్ల వ్యవసాయంలో వేగంగా మార్పులు జరుగుతూ వారిలో సైన్స్పై అవగాహన, ఆసక్తిని పెంచిన వారవుతామని సందర్శనలో పాల్గొన్న రైతులు అంటున్నారు. ఇందుకోసం విత్తనాల పేర్లతో మరింత వివరంగా ప్రదర్శన ఏర్పాటు చేస్తామని ప్రదర్శకులు అంటున్నారు. మేము మా విద్యార్థులు కలిసి NSS యూనిట్ 3 తరపున ఇక్కడ విత్తన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినాం. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా ఇక్కడ అంతరించిపోతున్న మొక్కలకు సంబంధించి, అదేవిధంగా అటవీ మొక్కలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే ఇక్కడ పెట్టాము. మరీ ముఖ్యంగా మా దగ్గర ఉన్న ఈ విత్తనాల్లో స్పెషాలిటీ ఏమంటే సుమారు 5 సెంటీమీటర్ల లావు ఉన్న తాటి విత్తనాల దగ్గర నుంచి కంటికి కనిపించినటువంటి 0.001 మైక్రాన్ 1 మిల్లీమీటర్ సైజు ఉన్నంత వరకు ఉన్న చిన్న విత్తనాలను కూడా సేకరించాం. సుమారుగా 500 రకాల వన్యజాతుల విత్తనాలను ఇక్కడ ప్రదర్శనకు పెట్టాం. దీని ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు చాలామంది చెట్లు చూస్తుంటారు, అదేవిధంగా పూలు చూస్తుంటారు, కాయలు చూస్తుంటారు, కానీ చాలా మొక్కల యొక్క విత్తనాలు చూసే అవకాశం లేదు. కాబట్టి వాటిని చూయించి విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంచాలి, మొక్కల పట్ల ప్రేమ పెంచాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి స్టాల్ ఇది. అందులో భాగంగానే ఇక్కడ మనము కొత్త అంటే ఇవి ఎప్పుడో మనకు సాధారణంగా కంటికి కనిపించిన ఈ ఏరియాలో లేనటువంటివి ఇవి కొన్ని. మనకు గురువిందలో ఒక 6 రకాల గురువింద ఉన్నాయి. ఎరుపు, తర్వాత ప్యూర్ గ్రీన్, వైట్, ఇది ప్యూర్ బ్లాక్, ఇలాగా ఉన్నాయి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా కంటికి కూడా ఒక గింజని మనం కంటితో చూడలేము, అంత చిన్న గింజలు, గడ్డి జాతులు, ఎరగ్రాస్టిస్ అంటాం, అటువంటి జాతులు. కీటకాలను తినే మొక్కలు కొన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో, డ్రోసెరా అని, ఇలాంటి మొక్కల యొక్క విత్తనాలను కూడా కలెక్ట్ చేసాం. ఇటుక్లేరియా అని, అవి కూడా కంటికి మనకు సాధారణంగా కంటితో చూడలేము, మైక్రోస్కోప్లో మాత్రమే చూడాలి. అటువంటి విత్తనాలను కూడా కలెక్ట్ చేసి విద్యార్థులలో సృజనాత్మకత పెంచాలి, అదేవిధంగా సైన్స్ పట్ల అవగాహన పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా ఒక 700 రకాల విత్తనాలను మేము సేకరించాం. అందులో ఇక్కడ ఒక 500 వరకు మాత్రమే ప్రదర్శనకు పెట్టాము. సో వీటి మీద దాని యొక్క శాస్త్రీయ నామము, అదేవిధంగా కుటుంబము రాసి పెట్టాము విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని. సో కొన్నింటికి మాత్రమే తెలుగు పేర్లు రాసి పెట్టాము. అదేవిధంగా ఇక్కడ కొన్ని కూరగాయల మొక్కలు ఉన్నాయి, తర్వాత విత్తనాలకు హెయిర్ అంటే వెంట్రుకలు ఉన్న లాంటి జిల్లేడు లాంటివి, అదేవిధంగా కొన్ని గడ్డి జాతులు, గడ్డి చామంతి లాంటి విత్తనాలు, కొన్ని ఆస్ట్రేసి ఫ్యామిలీవి, ఇలాంటివి కలెక్ట్ చేసాం. ఇవన్నీ ఎందుకంటే విత్తనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎలా పోతుంది అనే దానికి మనం ఉదాహరణగా తీసుకుంటే, విత్తన విస్తరణలో భాగంగా కొన్ని గాలి ద్వారా పోతాయి ఏవైతే ఎంట్రుకలు కలిగి ఉన్నాయో. ముళ్ళులు ఉన్నటువంటి విత్తనాలు ఉంటాయి, అవి పశువులకు లేదా ఇతర జంతువులకు వాటి యొక్క శరీరాలకు తగులుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాయి. ఆ విధంగా మనకు ఫారెస్ట్ ఏర్పడడంలో జంతువుల యొక్క పాత్ర అమోఘమైనది అని నిరూపించడానికి విత్తనం యొక్క నిర్మాణమే మనకు తెలియజేస్తుంది. అలాంటి అరుదైన విత్తనాలన్నింటినీ ఇక్కడ పెట్టాము. విత్తన అభివృద్ధి జరిగితేనే రైతులకు మేలు జరుగుతుందని NGO సంస్థలు చెబుతున్నాయి.
అందరికీ ఆరోగ్యం కావాలంటే మార్పు తప్పనిసరని, వ్యవసాయంలో దిగుబడితో పాటు మన భవిష్యత్ తరాలకు కూడా రైతులు దృష్టిలో పెట్టుకొని పంటను సాగు చేయాలని అంటున్నారు. తెలంగాణ తొలి విత్తన పండుగ ఇది అన్మాస్పల్లి కడతాల్ ఏరియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్గా మనము ఆల్మోస్ట్ 13 స్టేట్స్ నుంచి 52 స్టాల్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది గత 15 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ మీద, కన్జర్వేషన్ మీద, బయోడైవర్సిటీ మీద చేసి ఎన్నో రకాల వినూత్నమైన కార్యక్రమాలతో ప్రజలకి చేరువైంది. దానిలో భాగంగానే చూస్తున్న ఆరోగ్యరీత్యా జరుగుతున్న డ్యామేజెస్, హెల్త్ కండిషన్స్ని బట్టి సీడ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఫ్యాక్టర్ మనకి హెల్త్ డిసైడ్ చేసేది. కాబట్టి సీజీఆర్ ఈ సంవత్సరం నుంచి ఈ యొక్క ఫెస్టివల్ని చేసుకొచ్చారు. ఇది అన్మాస్పల్లిలో ఇది అంతా ఎకో ఫ్రెండ్లీ ఫారెస్ట్, ఆల్మంగల్ ఫారెస్ట్కి ఆనుకునే ఈ యొక్క బిల్డింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ అంతా పర్యావరణ సంబంధించిన ఓన్లీ 40% ఆఫ్ ద కాంక్రీట్, 60% ఆఫ్ ద ర్యామ్డ్ ఎర్త్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వేస్ట్ కంపోస్టింగ్ పిట్స్, బయోడైవర్సిటీ ఇక్కడ ఉంటుంది. ఈరోజు ఇక్కడ చూసినట్లయితే ఎన్నో రకాల విత్తనాలు, దేశీ విత్తనాలు, ఆర్గానిక్ విత్తనాలు అనేది ఇక్కడ మనం డిస్ప్లే చేయడం జరిగింది. సో ప్రజల దగ్గర నుంచి విశ్లేషణ స్పందన వచ్చింది. అందరూ వస్తున్నారు, సీడ్స్ని చూస్తున్నారు. ఇక్కడ ప్రైమరీగా ఆబ్జెక్టివ్ ఏంటంటే షేరింగ్. రైతులు వాళ్ళ దగ్గర ఉన్న సీడ్స్ని తీసుకొచ్చి దే కెన్ టేక్ ద సీడ్స్ ఫర్ ఏ ఫ్రీ. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ మోటో. అండ్ ఎంటైర్ ఈవెంట్ వాజ్ హ్యాపెనింగ్ విత్ ఎ జీరో ప్లాస్టిక్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద గుడ్ ఇనిషియేటివ్. సో రకరకాల స్టేట్స్ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొని వచ్చారు. బ్రాండెడ్ ఆఫ్ సీడ్స్ అసలు ఏమున్నాయి అనేది తెలుసుకోవాలని 100% చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ నాలెడ్జ్ లేకపోతే నెక్స్ట్ 15 ఇయర్స్లో రైతు అనేవాడు కనుమరుగు అయిపోతాడు. వాళ్ళు పొలం దిగితే వాళ్ళు ఎవరు లేకపోతే ఇక్కడ చూస్తున్న ప్రేక్షకులందరూ పల్లెబాట దిగి వాళ్ళ ఓన్గా పండించుకొని తిని ఫుడ్ క్రైసిస్ వచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. హెల్త్ కండిషన్స్ కూడా చాలా బ్యాడ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనకు పూర్వీకులు ఏదైతే సాగు చేసుకొని తిని వాళ్ళు ఇప్పుడు కంప్లీట్ ఆరోగ్యవంతులుగా ఉన్నారో అటువంటి అవకాశం మన యొక్క తరానికి లేకుండా పోయింది. మళ్ళీ అటువంటి ఒక పాత రోజుల్ని మళ్ళీ పూర్తి స్థాయిలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో వివిధ సంస్థలు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మనం అంటే మన దగ్గర ఏవైతే సాగులో ఉన్నాయో మనకు ఇంతవరకు వివిధ ప్రాంతాల నుంచి సేకరించి మన దగ్గర సాగు చేస్తున్న రకాలన్నింటినీ కూడా ఈ విధంగా ప్రదర్శనకు పెట్టడం ద్వారా మిగతా రైతులకు కూడా అంటే దీని గురించి అవగాహన పెరుగుతుంది. అట్లాగే దీని ఈ యొక్క విత్తనం యొక్క అందుబాటు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క రకాల వాడకాన్ని విస్తృతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విత్తన పండుగలు ప్రతి సీజన్కు ప్రతి జిల్లాలోనూ అంటే ఎక్కడ అందుబాటులో ఉంటే ఎక్కడ ఎటువంటి అవకాశం ఉన్న దగ్గర కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా దగ్గర దాదాపుగా ఒక 250 పైన మన యొక్క దేశవాళీ రకాల యొక్క పాత విత్తనాలు ఉన్నాయి. అంటే దాంట్లో ఇప్పుడు నలుపు కానీ, ఎరుపు కానీ, లేకపోతే బాస్మతి, చిట్టి ముత్యాలు, బ్లాక్ వెరైటీస్ అన్ని రకరకాలు అవన్నీ కూడా మన దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వివిధ ప్రాంతాలకు అంటే వివిధ రాష్ట్రాలకు చెందిన రకాలు నేను అంటే వివిధ సందర్భాల్లో మిగతా తోట రైతుల నుంచి ఎక్కువ సేకరించుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ రావడం వల్ల నా దగ్గర ఉన్న రకాలు ఇక్కడికి వస్తున్న ప్రదర్శనకు వస్తున్న రైతులకు తెలుస్తుంది. అట్లాగే నేను కూడా మళ్ళీ ఇంకా మిగతా ఎవరి దగ్గరైనా ఉన్న రకాలు కూడా వాటి యొక్క విలువలు, వాటి యొక్క ఆరోగ్య విలువలు, వాటి యొక్క సాగు యొక్క విశేషాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విత్తన పండుగలకు ఎంత దూరమైనా అంటే ఎంత కొంచెం రిస్క్ అయినా కూడా దీన్ని కంపల్సరీ వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇటువంటి చేస్తున్న నిర్వాహకులకు మా యొక్క ధన్యవాదాలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. కల్తీని అరికట్టాలంటే మన సాంప్రదాయ విత్తనాలను అభివృద్ధి చేయాలని రైతులు అంటున్నారు. ఈ విత్తనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయా ఎన్జిఓ సంస్థలు తెలిపాయి. పురాతనమైనటువంటి విత్తనాలు మళ్ళీ తిరిగి ఈ ప్రజలకు తెలియజేయడానికి ఎంతో కష్టపడి 100 స్టాళ్లతో ఈ యొక్క కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు చాలా కష్టపడడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడి నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ తెలంగాణ ప్రాంతంలో తొలి విత్తనాల పండుగ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా అందరూ రైతులు కూడా ఇక్కడికి వచ్చి ఎప్పుడో కనుమరుగైనటువంటి ఆ విత్తనాలను మళ్ళీ వెలికి తీస్తూ మళ్ళీ మనం పునరుద్ధరించుకోవాలని చెప్పేసి వాళ్ళు మనకు డిస్ప్లే రూపకంగా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ విత్తనాలు ఇంతకుముందుకు అదులు బదులు అనే కార్యక్రమం ఉంటుండే. గత 30 సంవత్సరాల క్రితము ఒక సోలెడు పెడితే 2 సోలలు
తీసుకునే కార్యక్రమాలు జరిగేటివి. ఈ కార్పొరేట్ కంపెనీలు లేకపోయేటివి. ఈ కార్పొరేట్ కంపెనీలు వచ్చి అన్ని కల్తీ విత్తనాలను తయారు చేసి 1కి 2గా అమ్మడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఈ కల్తీ విత్తనాలను కనుమరుగు చేసి పాత పద్ధతులనే పాత ప్రయోజకంగానే ఏ మందులు లేకుండా వరి చేను కానీ ఏది కానీ ఎరువులతో పండించి రసాయనాలు లేని పంటను కనుమరుగు చేయాలి. ఎరువుతోటే పంటను పండించాలి. పాత పద్ధతులనే వ్యవసాయం చేయాలి. ఎన్నో రోగాలు ఈరోజు ఈ కొత్త పద్ధతి కొత్త విత్తనాల ద్వారా వస్తూ ఉన్నాయి. ఈ తెలంగాణ తొలి విత్తనాల పండుగ ఆవశ్యకత ఎంతో ఉన్నది. గతంలో చూసుకుంటే ఎప్పుడైతే మనకి 1961లో ఎప్పుడైతే మనకి ఈ ఫుడ్ షార్టేజ్ రావడం వల్ల అప్పుడున్న పరిస్థితుల బట్టి మన కెమికల్ ఫార్మింగ్ కోసం అప్పుడు ప్రోత్సహించడం జరిగింది. కాకపోతే దానివల్ల ఎన్నో అనర్థాలు దారితీస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ కెమికల్ ఫార్మింగ్ వల్ల అటు భూమి కలుషితం అవుతూ ఉన్నది, నీరు కలుషితం అవుతూ ఉన్నది, ప్రకృతి కలుషితం అవుతూ ఉన్నది. అదేవిధంగా పండించే పంట కూడా పూర్తిగా కలుషితం అవుతూ ఉన్నది. అది తినడం వల్ల మన ఈరోజు ఈ సమాజం ఎన్నో రోగాలకు అనేక రుగ్మతలకు కారణమవుతూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటూ ఉంటే ఇప్పుడు పుట్టే పిల్లలకు కూడా పుట్టుడుతోనే అవయవాలు లేకుండా పుడతా ఉన్నారు. అదేవిధంగా పుట్టిన పిల్లలకి 3 ఇయర్స్లే హార్ట్ అటాక్తో చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నో డిసీజెస్ వస్తూ ఉన్నాయి అన్నమాట. మరి వీటన్నిటికీ మూలం ఎక్కడుందంటే మనం పండించే పంటతోనే అని కంప్లీట్ అంటే ఈ ప్రపంచం చెప్తా ఉన్నది. కాకపోతే ఎంత చెప్పినా కూడా ఈ సమాజం దాన్ని పాటించకపోవడం వల్ల ఎన్నో విధాలకి అనార్థాలకి అది దారితీస్తూ ఉన్నది. మరి దీనికి సమస్యకి పరిష్కారం ఏదైనా ఉందంటే అది ప్రకృతి వ్యవసాయం అని మేము గ్రహించడం జరిగింది. ఇది ముఖ్యంగా రైతుల గురించి రైతుల కోసమే పెట్టిన ఒక స్పెషల్ విత్తనాల పండగ. సో రైతులే రావాలి అని ఏం లేదు, ప్రతి ఒక్కరు రావచ్చు. మనకు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి విత్తనాలు తీసుకుని వాళ్ళ దేశీయ ప్రాంతీయ పురాతన శ్రీకృష్ణుడి కాలం నాటి లేదంటే మన కృష్ణదేవరాయల కాలం నాటి విత్తనాలను కూడా పట్టుకొని వచ్చారు మన వాళ్ళు చాలామంది. సో ఒక్కొక్క రకం చూస్తుంటే మాకే షాకింగ్గా ఉంది. ఇక్కడ చాలామంది తమిళనాడు సీడ్స్ ఎవరి నెట్వర్క్ ఉన్నారు, ఇక్కడ చిన్ని కృష్ణుడు అని ఒక రైతు ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర 125-300 రకాల వరి విత్తనాలు అనేవి ఉన్నాయి. ఇన్ని రకాలు ఇక్కడ ఉంటాయా అని చెప్పేసి చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత నోరెళ్ళ పెడుతున్నారు నిజంగా. సో జనాల స్పందన చూసి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ ఇన్ఫ్లో అనేది ఇంకా ఎక్కువ పెరగాలి, అందరికీ ఈ మెసేజ్ అనేది రీచ్ అవ్వాలి. సో ఓవరాల్గా మనకు చుట్టుపక్కల తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి రైతులు వాళ్ళ ప్రాంతీయ విత్తనాలను తీసుకుని వచ్చి ఇక్కడ షోకేస్ చేస్తున్నారు. ఇందులో కొంతమంది రైతులకి ఉచితంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కొంతమంది అమ్మకానికి పెట్టారు, కొంతమంది కేవలం ప్రదర్శనకి మాత్రమే పెట్టారు. సో తర్వాత మీకు కావాల్సిన వస్తువు అంటే ఏ అయితే విత్తనాలు కావాలనుకుంటున్నారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆర్డర్ పెట్టుకునే సౌకర్యం కూడా ఉంది. ప్రకృతికి దగ్గరగా ఇక్కడ పక్కనే మాకు తిప్పారెడ్డిపల్లి ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఫారెస్ట్కి ఆనుకొని ప్రకృతిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పాఠశాల లోపల పాఠశాల విద్యాశాఖ మరియు ఈ హరిత విప్లవ మండలి కలిసి పాఠశాల స్కూల్ లోపల YELP అని ఒక ప్రోగ్రామ్ పెట్టింది సార్. దాని పేరు యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ అని. అంటే పిల్లల్ని భూమిని కాపాడే దిశ లోపల తయారు చేయాలని దిశ ఒక గ్రూపులు తయారు చేశారు పిల్లల్ని. సో ఆ పిల్లలు దాన్ని కూడా మెంటర్గా ఉన్నాను. నారాయణపేట జిల్లాలో మొత్తం నేను ఆ మెంటర్స్ చూస్తుంటాను అక్కడ. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏర్పడిన విత్తనాల పండుగ అనేది కూడా తెలంగాణలోనే మొట్టమొదటిసారి సార్ ఇది. అంటే అంతరించిపోతున్న అనేక రకాల విత్తనాలు ఇక్కడ చూడగలుగుతున్నాం మేము. ఒడిస్సా, తమిళనాడు అంటే మన దేశీయ విత్తనాలు అన్నీ అంతరించిపోయి హైబ్రిడైజేషన్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడానికి మనకి ఏం చేశారంటే కొత్త విత్తనాలు వచ్చేసారు మార్కెట్లోనికి. సో దేశీయ విత్తనాలు క్రమంగా అంతరించిపోయి ఈ మాఫియా అంటే ఈ యొక్క విత్తనాల మాఫియా విత్తనాల యొక్క మార్కెట్ చేసే యొక్క వ్యాపారులు వచ్చేసి ఏం చేశారంటే దేశీయ విత్తనాలు క్రమంగా పక్కకు పంపించేసి మనకు హైబ్రిడ్ విత్తనాలు తీసుకొచ్చారు. అంటే మనం కొనే విధంగా తయారు చేశారు. ఒకప్పుడు పూర్వం మనం పరిశీలిస్తానంటే మన పంట పండినప్పుడు దాని లోపల ఉన్న పెద్ద పెద్ద కంకులు కానీ పెద్ద పెద్ద వెన్నులు కానీ తీసుకొని విత్తనాలుగా తర్వాతి పంటకు మనం ఉపయోగించుకునే వాళ్ళం. సో విత్తనాలు ఎవరి దగ్గర బాగుంటే తీసుకొచ్చి పెట్టుకునే వాళ్ళం, విత్తనాలు భద్రపరచుకునే వాళ్ళం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే విత్తనాలు లేవు, ఆ భద్రపరచుకునే విధానం తెలియదు, డైరెక్ట్ పాకెట్లో కొనుక్కొచ్చి పాకెట్లో ఉంటాయనే విషయం ఉంది. పిల్లలు కూడా ఈ బియ్యం ఏడు దొరుకుతాయంటే సూపర్ మార్కెట్ దొరుకుతాయి, జొన్నలు ఏడు దొరుకుతాయి సూపర్ మార్కెట్ అనే పరిస్థితి ఏర్పడింది. సో విత్తనాలు భద్రపరచుకోవడానికి మరియు విత్తనాల గురించి వాటి యొక్క ఔన్నత్యం తెలుసుకోవడానికి దేశీయ విత్తనాల లోపల ఉన్న పోషకాల విలువలు తెలుసుకోవడానికి ఇది చక్కని వేదిక సార్. చాలా బాగా ఏర్పరిచారు. తమిళనాడు, ఒరిస్సా ప్రాంతాల నుంచి చాలామంది విత్తనాలు మీ చూడని విత్తనాలు చాలా చూసాను సార్ ఇక్కడ. సో కొన్ని వేల రకాలు ఒక 122 రకాల వరి విత్తనాలు ఉన్నాయి సార్. ఇప్పటికి చాలా అంతరించిపోయినాయి సార్. కాబట్టి వాళ్ళకు ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ విత్తనాలు కాపాడి
ఇక్కడ మనకు షేర్ చేయడానికి వచ్చారు వాళ్ళు. సో ఈ వేదిక ఏమవుతుందంటే కొత్త విత్తనాలు పరిచయం చేయడము, ఇక్కడ ఉన్న సంస్కృతిని వాళ్ళు తెలుసుకోవడం, వాళ్ళ సంస్కృతి మనం తెలుసుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది సార్. ఈ అంతరించిపోతున్న ఈ విత్తనాలను మనం కాపాడుకునే దిశ లోపల ఇలాంటి ప్రోగ్రామ్స్ మనకు ఎంతో తోడ్పడుతుంటాయి. మేము పాఠశాల స్థాయి లోపల, ఎందుకంటే మా దగ్గర పిల్లలు ఉంటారు కాబట్టి భవిష్యత్తు వాళ్ళదే, మరి వాళ్ళకు ఏమంటారు బాధ్యత కూడా వారిదే అని గుర్తు చేస్తూ మేము పాఠశాల స్థాయి లోపల ఇలాంటి విత్తన పండుగలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మీ జిల్లా వ్యాప్తంగా, నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రామ్ అయినా పడి పాఠశాలలు తెరిసే జూన్లో పాఠశాలలు తెరిచే లోపల మేము ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసి పాఠశాల స్థాయి లోపల, గ్రామ స్థాయి లోపల, జిల్లా స్థాయి లోపల అక్కడ లభించే విత్తనాలు చూసి ఇలా ఒక పండుగ ఏర్పాటు చేసి ఆ విత్తనాల యొక్క ఔన్నత్యం ఏమిటి, మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏముంది, దాంట్లో ఉన్న పోషకాలు ఏంటివి అనే విషయం పిల్లలకు తెలియజేసి ఒక అవగాహన తయారు చేసి ఆ పిల్లలందరినీ కూడా ఒక గ్రీన్ సోల్జర్స్గా, అంటే విత్తనాలు కాపాడుకునే, భూమిని కాపాడుకునే ఒక పౌరులుగా తీర్చిదిద్దాలని మేము అనుకుంటున్నాం సార్. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.